శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారికి ఏప్రిల్ 2, 3, 4, 5 తేదీలలో మీకు జరిగేది ఇదే. మీ మీద ఇద్దరు కిలాడి స్త్రీలు చెడు ప్రయోగాలు చేస్తున్నారు. వారు మీ మీద విపరీతమైన పగతో రగిలిపోతున్నారు. జాగ్రత్త. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు ఆ పనులు పక్కన పెట్టేసి మరి ఈ వీడియో ఒంటరిగా జాగ్రత్తగా చివరి వరకు వినండి. అప్పుడే మీకు చక్కగా అంతా వివరంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ మీద పని కట్టుకొని మరి ఎన్నో రకాల చెడు ప్రయోగాలు అనేవి చేస్తున్నారండి. అది ఎవరు, ఏం చేస్తున్నారో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. వాళ్ళు ఎవరు అనేది ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా పేర్లతో సహా చెప్తాం. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా ఇక మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. నిజంగా ఆ బోలాశంకరుడు ఈ వీడియోని మీకు కంటపడేలాగా చేశాడు. భగవంతుడు మనకి కొన్ని జాగ్రత్తలు అనేవి కొన్ని రూపాల్లో మనకు తెలియజేస్తూ ఉంటాడండి. వాటిని ఉపయోగించుకున్న వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. ఏముందులే అని చెప్పేసి కొట్టి పారేస్తే అది ఖచ్చితంగా మన కర్మే అవుతుంది. కాబట్టి మీకు ఆ ఈశ్వరుడే ఈ వీడియో మీకు కంటపడేలాగా చేశాడు. కాబట్టి ఆ శక్తుల నుంచి అంటే ఆ దుష్ట శక్తులు, ఆ దుష్ట మనుషులు ఎవరు, అసలు మీ మీద ఎందుకు చెడు ప్రయోగాలు చేస్తున్నారు, అసలు దాని వెనక ఉన్నటువంటి పరమార్థం తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, మిమ్మల్ని ఎలాగైనా సరే రోడ్డు మీద పడవేయాలి, మీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేయాలి. మీరు ఇలా ఆనందంగా సంతోషంగా ఉండడం వారి కళ్ళతో వాళ్ళు చూడలేకపోతున్నారు. కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు. మీ ముఖంలో చిరునవ్వు అనేది కనపడకూడదు. మీ కుటుంబంలో సుఖశాంతులు, శుభకార్యాలు, సంతోషాలనేవి కనిపించకూడదు. ఏడుపులు, దుఃఖాలు, కన్నీళ్ళు మాత్రం మిగలాలి. మీరు ఎప్పుడు కూడా గొడవలు పడుతూ ఉండాలి. నరకం అనుభవించాలి. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండాలి అని చెప్పేసి ఆ ఇద్దరు కిలాడి స్త్రీలు మీ మీద ఎన్నో రకాల చెడు ప్రయోగాలు, చెడు మంత్రతంత్ర ప్రయోగాలు అనేవి ప్రయోగిస్తున్నారు. కాబట్టి ఆ స్త్రీల పేర్లు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తామండి. ఇది ముఖ్యంగా ఇద్దరు కిలాడి స్త్రీలు చేస్తున్నటువంటి పనండి. ఎందుకంటే మగవాళ్ళు వచ్చేటువంటి అంటే ఆడవాళ్ళ విషయంలో అంతగా తలదూర్చురు. కాబట్టి కాస్త ఏదైనా విన్నా కూడా కాస్తో కూస్తో ఒక విషయంలో వదిలేస్తూ ఉంటారు. కానీ ఆడవాళ్ళు అలా ఎలా తయారై అంటే కొంతమంది ఆడవాళ్ళు అంటే అందరు కాదు, కొంతమంది వాళ్ళ మనసులో పైకి ఏంటంటే నవ్వుతూ నటిస్తూ ఉంటారు. మనసులో మాత్రం విషాన్ని నింపుకుంటూ ఉంటారు. ఈర్ష్యతోటి, అసూయతోటి, చూడలేనంతతోటి జనం నాశనం అవ్వాలి అన్నట్టుగా అంటే మనం ఇలా ఉన్నాము, ఎదుటి వాళ్ళు కూడా మనకంటే దారుణంగా ఉండాలి. కొంతమంది కిలాడి స్త్రీలు మన చుట్టూ తాను పుట్టగొడుగులాగా పుట్టుకొని ఉంటారు. అంటే వాళ్ళని కనిపెట్టడం అనేది చాలా కష్టమైనటువంటి పని అని చెప్పుకోవచ్చు. వాళ్ళేంటంటే మీ ముందు మంచిగా నటిస్తూ మీ వెనకాల మాత్రం మీకు తెలియకుండా ఎన్నో చెడు ప్రయోగాలు చేస్తున్నారు. వాళ్ళని మీరు ఎలా కనిపెట్టాలి ఏంటి అనేది ఇక్కడ మేము ఈ వీడియోలో కొన్ని రకాల సంకేతాల ద్వారా మీకు తెలుసుకోవచ్చండి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ చెడు ప్రయోగాలు అనేవి జరుగుతుంది మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీదే. కాబట్టి మీరు పట్టించుకోకపోతే మాత్రం ఇక నిజంగా అండి వాళ్ళు అనుకున్నది సాధించే తీరుతారు. వాళ్ళ దగ్గర మీరు ఓడిపోతారు. వాళ్ళు అనుకున్నట్టు కన్నీళ్ళు, నరకాన్ని, గొడవలు ఎన్నో అంటే ఎన్నో రకాలుగా ఊహించిన ప్రమాదాలు మీకు జరిగే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు అన్ని రకాల చెడు ప్రయోగాలు అనేవి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళకి తిప్పి కొట్టాలి అంటే వాళ్ళు తీసుకునేటువంటి గోతులు వాళ్ళే పడేటట్టు చేయాలి. ఖచ్చితంగా మీరు ఇలా చేయాల్సింది. మీకు ఇందులో కొన్ని రకాల ముఖ్యమైన పరిహారాలు కూడా చెప్తామండి. అవి చేయడం ద్వారాగా అసలు వీళ్ళు ఎవరు, మొదటిగా మీరు అంచనా వేసుకుంటే వాళ్ళను దూరం పెట్టేయడం ఒక వంతు. అలాగే వాళ్ళు చేసే ఆ చెడు మీకు తగలకుండా ఉండడానికి మీరు చేయవలసినటువంటి పరిహారాలు కూడా మిమ్మల్ని కాపాడతాయి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడే మీకు ఒక హెచ్చరికలాగా చెప్తున్నాడు. ఇప్పటికే ఆ శివయ్య మిమ్మల్ని చాలా ప్రమాదాల నుంచి కాపాడాడు. గత కొంతకాలం నుంచి చూస్తే మీకు ఎక్కువ వాహన ప్రమాదాలు కావచ్చు, కుటుంబంలో కొన్ని మనశ్శాంతి లేకపోవడం, సరిగ్గా నిద్ర లేకపోవడం, కూడా అనుకోని అనుమానాలు రావడం, మానసిక చాలా చికాకులు ఉండడం, ఒక్కసారి ఉన్న ఆలోచన ఇంకొకసారి లేకపోవడం, తరచుగా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఏదో ఎవరో కొట్టినట్టుగా, తిడుతున్నట్టుగా తెలియకుండా ఒకరినొకరు గొడవలు పెట్టుకోవడం, ఇంట్లో మనశ్శాంతి అనేది కరువైంది. ఇవన్నీ అంటే సరిగ్గా రాత్రులు నిద్ర పట్టకపోవడం, ఏ పని మీద కూడా శ్రద్ధ చూపించకపోవడం, ఇలాంటివి ఎన్నో రకాల సంకేతాలు అనేవి మీ జీవితంలో ఈ మధ్య గత కొంతకాలం మీరు గమనించే ఉంటారు.
అంటే ఆ సమస్యలో చాలా వరకి కూడా అంటే కొండంతా కాకుండా పరమేశ్వరుడే మిమ్మల్ని చిన్న చిన్న వాటితో బయట పడవేస్తున్నాడు. ఎందుకంటే మీరు అనుకుంటారు, సర్లే మనుషులన్న తర్వాత బాధలు, కష్టాలు తప్పవు కదా! అలాగే మనకు వస్తూనేలే అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. కానీ మీకు ఈ ఆలోచన లేదండి. అంటే ఎవరో మీ మీద ఇలా పడి వేడుస్తున్నారు. మా మీద నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ కళతో మిమ్మల్ని చూడలేకపోతున్నారు. అలాగే ఊహకు కూడా అందనంతగా ఈ చెడు ప్రయోగాలనేవి చేస్తున్నారండి. ఇలాంటివి మీరు ఏంటంటే ఇన్నాళ్ళు ఊహించలేకపోతున్నారు. నిజమా? ఊహించకుండా ఏదోలే అన్న ఆలోచనతో మాత్రమే మీరు ఉంటున్నారు. అది మీకు కూడా తెలీదు. మీకు తెలియకపోవడమే అది అవకాశంగా మారిపోయింది. ఎదుటివారికి ఇంకా అది ఒక బలంగా మారిపోయింది. అలాగే వాళ్ళు ఎన్నో రకాలు అంటే వాళ్ళకి ఒక మంచి సమయం దొరికింది. మీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడానికి ఒక మంచి సమయం. ఎందుకంటే ఇలాంటివి కొంతమందండి అంటే ఎవరు కూడా ఊహించలేరనమాట. ఊహకు కూడా అందను ఎదుటి వాళ్ళను ఇలా ఎందుకు చేస్తారులే, కాకపోతే మేము బాగుంటాము అని చెప్పేసి కాస్తో కూస్తో ఈర్ష్య, కుళ్ళు ఇలాంటివైతే ఉంటాయనే సంగతి అందరితో అనుకోని ఆపేస్తున్నారని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారు. కానీ అంతకు మించి ఇంకా ఏడుపులే కాకుండా అంతకు మించి ఈ చెడు ప్రయోగాలు కూడా చేపిస్తున్నారు. వాళ్ళు ఇంతగా కక్ష కడతారు. మనుషుల్ని అసలు ఈ భూమి మీద చూడలేకపోతున్నాం అన్నది కూడా మనం అస్సలు అలాంటి ఊహించలేమండి. ఎందుకంటే అలాంటి ఆలోచనలు మనకు రావు కాబట్టి. అలాగే ఎదుటివారి అందరినీ కూడా మీరు మంచి మనసుతో ఆలోచిస్తారు కాబట్టి మీలాగా ఎదుటివారు కూడా అలాగే ఉంటారు. మీరు ఎంతవరకైతే ఆలోచిస్తున్నారో అది అంతా కూడా ఎదుటివారికి తెలియదు అన్నట్టుగా మీరు అనుకుంటూ ఉంటారు. కానీ మీ ఊహ అనేది చాలా పొరపాటు. ఎదుటివారు మీ అంచనాలను ఎప్పుడు దాటి వెళ్ళిపోయారు. మీరు అనుకున్నటువంటి మంచితనము ఎక్కడ కూడా ఏ మూలలో ఎదుక్కున్నా కూడా ఎదుటివారి దగ్గర కనిపించటం లేదు. మీరేంటంటే జనంతోటి చాలా సరదాగా నవ్వుతూ మీ కుటుంబంలో జరిగినటువంటి ప్రతి విషయం కావచ్చు, లేకపోతే మీ జీవితంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడండి ఇలా ప్రతీదీ కూడా ఎదుటివారితో చెప్పుకుంటూ సరదాగా సంతోషంగా నవ్వుతూ బ్రతుకుతూ ఉంటారు. అయితే మీకు కష్టాల సంఖ్య అనేది చాలా కాలం నుంచి ఎక్కువగానే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్న వయసు నుంచి కూడా మీరు వయసుకు మించినటువంటి కష్టాలు, బాధలు పడుతూనే వచ్చారు. అంటే మీరు చిన్నవాళ్ళైనా సరే అండి, మీరు కుటుంబ భారాలను భుజాల మీద వేసుకొని లాక్కొని రావడం, మీరే ఇంట్లో చిన్న ఖర్చుల దగ్గర నుంచి పెద్ద ఖర్చుల వరకు కూడా ప్రతి రూపాయిని కూడా మీరే వాడుకోవడం, మీకు పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులు ఏమీ కూడా లేకపోయినా కూడా మేము అది చేశాము, ఇది చేశాము అని చెప్పేసి ఇంట్లో కూడా గొడవలు, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటివి బాధలు అనేవి ఎవరికీ చెప్పుకోలేక మీలో మీరు ఎంత నలిగిపోయారో, మీ వయసుకు మించినటువంటి ఎంత రోదన అనేది మీరు అనుభవించారో అన్నది మీకు మాత్రమే తెలుసు. అలాగే పైన ఉన్నటువంటి ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే కొన్ని బయట వాళ్ళు ఎవరైనా ఏడుస్తే మనం ఇలా వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారని చెప్పేసి మనం చెప్పుకోగలుగుతాం. కానీ మనం ప్రేమించే మనసులు, మన సొంత మనుషులు, మనం బాగా నమ్మిన వ్యక్తులు, మన రక్త సంబంధికుల వాళ్ళే మనం ఎవరైతే గుడ్డిగా నమ్ముతూ ఉంటామో అలాంటి వాళ్ళే మనల్ని ఏడిపిస్తే ఆ బాధ అనేది ఎవరికి చెప్పుకోలేం. ఎందుకంటే పలచన అయిపోతామేమో, చులకన అయిపోతామేమో, ముందు అంటే మనం ఎవరైనా మన గురించి, మన కుటుంబం గురించి బయట పెడితే మనం తక్కువగా చూస్తారేమో, ఎగతాళి చేస్తారేమో అని బాధపడుతూ మీరు ఎదుటివారికి ఇన్నట్టుగా నటించని, ఓదార్పు ఇస్తున్నట్టుగా నటించని పక్కకు వెళ్ళిన తర్వాత పగబట్టి నవ్వుకుంటూ ఉంటున్నారు. నలుగురిలో విలువ అనేది ఉండదు. గౌరవ మర్యాదలు అనేవి తగ్గిపోతాయి. కాబట్టి కొన్ని విషయాలు అనేవి రహస్యాలుగా అంతే దాచుకొని మనలో మనమే నలిగిపోతూ ఉంటాం. అలాంటివి మీరు ఎంతోగానో అనుభవిస్తున్నారు అని చెప్పి క్లియర్‌గా చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడతోటి మీరు అంటే ఇప్పటికి పడ్డ బాధలు, కష్టాలు, అవమానాలు, నిందలండి. ఎన్నో అనుకోని బాధలు, కన్నీళ్ళు ఇలా లేనిపోని అంటే మీ మీద ఎన్నో రకాల నిందలు కూడా పడ్డాయి. మీరు చేయని తప్పులకు చేశారని చెప్పేసి అనుమానాలతో మిమ్మల్ని ఏదైనా అనవచ్చు అన్నటువంటి అధికారాలతో చాలా రకాలుగా కూడా ఈ రాశివారు ఉన్నటువంటి స్త్రీలను కావచ్చు, పురుషులు కావచ్చు ఎంతగా జనం ఇబ్బంది పెట్టారు అన్నది అది మీకు మాత్రమే తెలుసండి. మీకు అసలు ఇలాంటి మాటలు మేము పడవలసిన వస్తుంది అని మీరు కల్లో కూడా ఊహించి ఉండరు. అలాంటి భయంకరమైనటువంటి మాటలు మంచికి పోయి చెడు ఎవరినైతే గుడ్డిగా నమ్మి వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళు మాకు ఎలాంటి చెడు అనేది ఉండదు అని చెప్పేసి నమ్మిన వాళ్ళ ద్వారా కానీ మీకు ఎంతగా ఎదురు దెబ్బలు ఎదురయ్యాయి అన్నది మీకు చాలా వాటిలో నలిగిపోయినారు. మీ గుండెకి మాత్రమే తెలుసండి. వారి వల్ల అంటే కొంతమందికి ఆర్థిక పరంగా నష్టం అంటే
ఏ డబ్బు చేజార్చిపోవడం కావచ్చు, జీవితంలో విలువైనటు సమయాన్ని వృధా చేసుకోవడం కావచ్చు, అంటే వారితో మాట్లాడడం కావచ్చు, వారిని నమ్మి ఎంతోగా నష్టపోవడం కావచ్చు, వారి గురించి రాత్రింబవలు ఆలోచించి మైండ్ అంతా కూడా పాడు చేసుకొని అనారోగ్య సమస్యలు తెచ్చుకొని ఇవాల్టి రోజున మీకు ఎన్నో రకాల వంటి కొన్ని రోగాలతోటి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉపసహనంగా అంటే అది ఇది అని చెప్పేసి మీరు వాడుకుంటూ అలా ఉంటున్నారు. కానీ ఆ సమయంలో వచ్చినటువంటి అనారోగ్య సమస్యలకు ఇంతవరకు మీకు పరిష్కారం అనేది దొరకలేదు. అంత దెబ్బ తిన్నారండి. దీనన్నిటికి కారణం ఏంటో తెలుసా? మీ మంచి మనసు. అందరూ కూడా మీలాగే ఉంటారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. మళ్ళీ కరిగిపోవటం, వెంటనే మళ్ళీ క్షమించటం, ఏముందిలే మన వాళ్ళే కదా అనుకోవడం, తప్పదు అనుకోవడం, ఇలాంటివి మీరు చేసే పొరపాట్లని. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అని చెప్పేసి అంచనా వేయలేకపోవడం, ఎవరు ఎలాంటి వారు అనేది కనిపెట్టలేకపోవడం. నవ్వే వాళ్ళందరూ మంచి వాళ్ళని, తిట్టే వాళ్ళందరూ ముందు వాళ్ళు చెప్పేసి పొరపాటు పడడం తప్పు. అంటే ఎప్పుడైనా సరే మంచి మాటలు చెప్పేవాళ్ళు మంచివాళ్ళు కాదు. మనల్ని ఎదురుకు తిట్టేవాళ్ళు చెడ్డవాళ్ళు కాదండి. ఇవన్నీ మనం కొన్ని సమయాలను బట్టి, సందర్భాలను బట్టి అంచనా వేసుకుంటూ ఉండాలి. ఎవరు ఎలాంటి వారు అనేది ఇలా ఈ రాశి వారి జీవితంలో ఇద్దరు కిలాడి స్త్రీలు ప్రముఖ పాత్ర అనేది పోషిస్తున్నారు. మీ మంచి కోరే వ్యక్తుల్లాగా మీ ముందు వినయంగా మంచిగా నటిస్తూ అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టుగా మీ దగ్గర నటించి మిమ్మల్ని అవసరాలకు అతికిమించుకి అవసరం తీరకపోయాక మిమ్మల్ని పక్కన పడవేయడం. తిన్నాక విస్తరకు తిన్న తర్వాత వెంగిలాగు ఇక దాంతో పని లేదు. అలాగా మిమ్మల్ని ఎంతగా వాళ్ళు మిమ్మల్ని దెబ్బతీస్తున్నారు అన్నది అది మీకు ఊహకు కూడా అందదు అని చెప్పుకోవాలి. మీకు తెలుసు వాళ్ళు చాలా తెలివైన వారని, వీళ్ళు సామాన్యులు కాదు అన్న విషయం మీకు మనసుకు తెలుసు. తెలిసినా కూడా వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడు మళ్ళీ మీరు మారిపోతూ ఉంటున్నారు. సర్లే మన వాళ్ళే కదా అన్నట్టుగా మీరు మళ్ళీ ఏంటంటే ఆ మాయలో పడిపోతూ ఉన్నారు. అలాగే మాయ చేస్తూ ఉంటారు. కాబట్టి అలా ఎంత తెలివి గల వాళ్ళైనా సరే మనం మాయ చేసేటప్పటికి శక్తి వీళ్ళకి ఉంది. అదే వీళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం చెప్పుకోవచ్చు. పెద్దగా లోకజ్ఞానం తెలియని వాళ్ళు అమాయకులు ఏంటంటే పెద్ద మేధావులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అబ్బో వీళ్ళు చాలా పెద్ద తెలివి గలవారు అన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ నిజానికి వాళ్ళు అమాయకులు. వాళ్ళకి పెద్దగా విషయం అనేది ఏమీ తెలియదు. కానీ అన్నీ తెలిసినట్టుగా అంటే అన్నీ తెలిసినట్టుగా మీ ముందు నటిస్తారు. కానీ ఇలాంటి ముదురులండి ఏంటంటే వీళ్ళకి అన్నీ తెలుసు, అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియని వాళ్ళలాగా, చిన్న పిల్లవాళ్ళలాగా, అంటే చాలా ఏమీ తెలియని ఎరగని వాళ్ళలాగా అంత అమాయకంగా మీ ముందు నటిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకు ఏమీ తెలీదు అనుకుంటే ఇక మీరు పిచ్చి వాళ్ళు అవుతారు. వాళ్ళకి తెలీదు, నిజానికి వాళ్ళకి ఏమీ తెలియదు. వీళ్ళకి ఎవరైతే పిచ్చోళ్ళు అనుకుంటారో వాళ్ళే పిచ్చోళ్ళు అవుతారు. అలాంటి వాళ్ళండి అంత పెద్ద తెలివి గల వాళ్ళు మేధావులు అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు మేధావితాన్ని ఏదైనా సాధించడం మీతో, ఏదైనా గొప్ప పని చేయడం మీతో ఇలా ఉంటే అసలు వీళ్ళు గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరమే ఉండదు. మహానుభావుల్లో ఒకరిలా ఉండేవాళ్ళు. వీళ్ళు మేధాతనం ఎలా ఉంటుంది అంటే ఇంతకి వారి మీద పడి ఏడవడం, పచ్చగా ఉన్న వాళ్ళ మీద చూసి కలలో నిప్పులు పోసుకోవడం, ఎలాగైనా సరే వీళ్ళు ఆనందాన్ని, సంతోషాన్ని సర్వనాశనం చేయాలని వీళ్ళు కట్టుకొని పని కట్టుకోనల్లా తిట్టుకుంటూ గొడవలు పెట్టుకుంటే మనకి ఇక పండగే. మన వల్ల ఎదుటి వాళ్ళు బాధపడుతూ ఉంటే చాలు మన కళలో ఆనందం తిరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఉంటారండి. మనం బాగుపడకపోయినా పర్వాలేదు కానీ వీళ్ళు మాత్రం అస్సలు బాగుండకూడదు అని చెప్పేసి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. చూడండి ఇది వీళ్ళు గొప్పతనం. ఇలాంటి వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కాని ఇలాంటి వాళ్ళు చాలామంది కూడా మన చుట్టుపక్కలే ఉన్నారు. అలాగే దురదృష్టం శాతం ఈ రాశివారి జీవితంలో కూడా ఇద్దరు కిలాడి స్త్రీల రూపంలో వీళ్ళు ఉన్నారు. అందులో మొట్టమొదటి స్త్రీ పేరు ఏమిటి అంటే ఇక్కడ నేను చెప్తానండి. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, ఎవరైనా సరే కానివ్వండి, ఇప్పుడు చెప్పే ఈ ప్రతి మాట కూడా మీరు తేలిక తీసుకువద్దండి. చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎంత చక్కగా ఉంటారంటే బొమ్మలాగా ఉంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, అందంగా చేసేటువంటి బొమ్మలాగా ఉంటారు. మంచి ఒత్తిడి పొడవైనటువంటి జుట్టు, పెద్ద అంటే విశాలమైనటువంటి నుదురు, పెద్ద నేత్రాలు, మంచి పర్సనాలిటీ తోటి, మంచి హైట్ తోటి నుంచి హెయిర్ తోటి, మంచిగా ఆరోగ్యంతో లక్ష్మీకళ ఉట్టి పడేలాగా చాలా చక్కగా ఉంటారండి. స్త్రీలు అలాగే ఉంటారు, పురుషులు అలాగే ఉంటారు. అయితే అందం అనేది కొంతమంది జీవితంలో వరంగా మారితే వీరి జీవితంలో కొంతమందికి మాత్రం శాపంగా మారుతుంది. ఆ అందం వల్లే వీరేంటంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారండి. సగం వీరి జీవితంలో ఇన్ని సమస్యలు రావడానికి కారణం కూడా ఆ అందమే.
కానీ అది పుట్టుకతో వచ్చినట్టు అందం, భగవంతుడు ఇచ్చినటువంటి అందం. అలాగే వీరి మనసు మంచిది అవడం వల్లే వీరి అందం అనేది రోజు రోజుకు రెట్టింపు అవుతూ ఉంటుంది. 10 మందిలో ఉన్నా కూడండి వీరు స్పెషల్‌గా చాలా చక్కగా కనిపిస్తూ ఉంటారు. వీరిని చూసి ఎదుటివారు కుళ్ళుకునే అంత అందం అనేది వీరి సొంతమండి. మనసు కూడా మంచిది అవ్వడం వల్ల వీరి అందం అనేది ఇంకా బాగుంటుంది. ఒక వయసు అంటే మధ్య వయసు అలా వచ్చే కొలది ఇంకా చెప్పాలంటే సంవత్సరాలు 30 సంవత్సరాల్లో లేదా 40 సంవత్సరాల్లో కూడా వీరి వయస్సు మీద పడే కొద్దీ కూడా ఏంటంటే అందం అనేది ఇంకా బాగుంటుంది. వీళ్ళ మనసు ఇంకా చక్కగా ఉంటారు. అలాగే వీరు ఆరోగ్యం మీద కూడా మంచి అవగాహన కలిగి ఉంటారు. మంచి హెల్త్ ఫుడ్ తీసుకోవడం, మంచిగా డైట్ మెయింటైన్ చేయడం, ఏదైనా యోగా ఇలాంటివన్నీ కూడా జిమ్‌కి వెళ్ళడం, ధ్యానం చేసుకోవడం ఇలాంటివి కూడా వీరు చేస్తూ ఉంటారండి. కాబట్టి వీరు ఇంకా చాలా చక్కగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ వీరి అందాన్ని చూడలేక అరే! మేమేంటి ఇంత చక్కగా రెడీ అవుతాము కదా! మేము బాగుండట్లేదు. వీళ్ళేంటి అంత అంటే ఈ రాశి వారేంటంటే అసలు ఎలాంటి ఏదీ లేకుండానే పాత చీర కట్టుకున్నా కూడా, పాత బట్టలు వేసుకున్నా కూడా ఇంత చక్కగా ఉంటున్నారని చెప్పేసి మిమ్మల్ని చూడలేకపోతున్నారు. ఏదైనా మీరు ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు, ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు మీరు కాస్త రెడీ అయ్యి వస్తే అసలు చూడడానికి చాలా బాగుంటారు. అలా రెడీ అయినప్పుడు ఇంకా అందంగా ఉంటారు. వాళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకొని మీ మీద పడి ఏడ్చి 100 మందిలో కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా గమనిస్తూ ఉంటారండి. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా? మీ పుట్టింటి తరపున ఉన్నటువంటి బంధుత్వం. స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు. ఎవరైనా కానివ్వండి పుట్టింటి తరపున ఉన్నటువంటి బంధువులలో ఏడ్చేటువంటి స్త్రీ ఉంది. మరి ఆ పుట్టింటి తరపున బంధువులలో ఉన్నటువంటి స్త్రీ ఎవరు అంటే రక్త సంబంధికురాలు కావచ్చు, అంటే అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కూడా కావచ్చు. లేదా మీ అమ్మగారి తరపున వాళ్ళు అంటే అమ్మగారి తరపున కూడా చాలామంది ఉంటారు కదండీ! చుట్టాలు అలా మేనమామలు కావచ్చు, అలా మేనత్తలు కావచ్చు, బాబాయ్ కావచ్చు, చిన్నమ్మలు ఇలా పెద్దమ్మలు కావచ్చు. ఇలా ఒక్కసారి మీరు గమనించుకోండి. ఇలా మీ పుట్టింటి తరపున ఉన్నటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో చిన్నమ్మలు, చిన్ననాయనమ్మలు ఇలా ఉంటారు కదండీ! అలా ఈ పుట్టింటి తరపున ఉన్నటువంటి బంధువులలో మీ మీద పడి విపరీతంగా ఏడుస్తూ ఉంటున్నారు. తోబుట్టులలో కూడా ఇలా జరగవచ్చు. అంటే ఈ రోజుల్లో కొంతమందికి జరుగుతుంది. మా అక్కే కదా, మా చెల్లే కదా, మా అన్నయ్యే కదా, మా తమ్ముడే కదా మంచిగా బ్రతికితే చాలు. వాళ్ళకి మనం ఏం పెట్టేది ఏమీ లేదని చెప్పేసి అనుకోవట్లేదు. వీళ్ళు మనకంటే ఎందుకు ఎక్కువలో ఉండాలి? అలా ఉండడానికి వీలు లేదు. మన దగ్గర వచ్చి చేయి చాచేలాగా ఉండాలి. అంటే ప్రతిదానికి కూడా మన పెత్తనమే ఉండాలి. మనకి ఏది చెప్పకుండా వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు చేయి కిందే ఉండాలన్నట్టుగా తోబుట్టులు చూడలేకపోతున్నారు. కాబట్టి ఈ రోజులలో తోబుట్టులు కూడా చాలా ప్రమాదకంగా తయారయ్యారు. కాబట్టి తోబుట్టులతో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది అందరికీ అని నేను చెప్పటం లేదండి. కొంతమంది విషయంలో మాత్రమే అలాగే జరుగుతూ వస్తుంది. ఇలా మీ పుట్టింటి తరపున బంధువులలో ఎవరనేది మీరు గమనించి అంటే మీ మనసుకు తెలుసు. మీకు తెలియకుండా అయితే మీకు ఉండదండి. కొన్ని సందర్భాలు బట్టి మనకు అర్థమవుతుంది. ఏముందిలే అని మీరు చెప్పి నిర్లక్ష్యం చేసి మళ్ళీ వాళ్ళతో బాగుంటురు అని చూడే అదే మీరు చేసేటువంటి పెద్ద పొరపాటేనండి. మనసు ఎప్పుడైనా సరే హెచ్చరిస్తుంది. అది కూడా ఏంటంటే దైవం రూపంలో హెచ్చరిస్తూ ఉంది. అలాంటి వాళ్ళని ఎప్పుడూ దూరం పెట్టేసేయాలి. వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. వాళ్ళతో మీరు గొడవలు పెట్టుకోవద్దు. ఏమి చేయవద్దు. కానీ మీ యొక్క రహస్యాలు, మీ యొక్క కష్టాలను, మీ బాధలను మాత్రం అస్సలు చెప్పుకోవద్దండి. మీ కష్టాల బాధలు చెప్పుకునే కొద్దీ వాళ్ళ లోపల చాలా సంతోషపడతారు. కానీ మీ బాధను తీర్చలేరు. కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళను దూరం పెట్టడమే ప్రయత్నం అనేది చేయండి. ఇలా ఒకరు పుట్టింటి తరపున వాళ్ళు అంటే మీ పుట్టింటి తరపున ఆడమనిషి అనేది ఒకళ్ళు. ఇక రెండవ శత్రువు వచ్చేటప్పటికి అంటే కిలాడి స్త్రీ వచ్చేటప్పటికి అత్తగారింటి తరపునండి. అత్తగారింటి తరపున ఒక కిలాడి స్త్రీ మీ మీద పడి విపరీతంగా ఏడుస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ మీద కావచ్చు, పురుషుల మీద కావచ్చండి. ఈ కిలాడి స్త్రీ మీ మీద పడి విపరీతంగా ఏడుస్తుంది. మరి వాళ్ళు మీ అత్తగారు, మీ మామగారు, మీ తోడుకోడల, మీ ఆడపడచ, మీ వదిన లేకపోతే మీ భర్త తరపున ఎవరైనా ఉంటారు. వాళ్ళని వీళ్ళని దూరం చుట్టాలు అని చెప్పేసి ఉంటారు కదండి. వాళ్ళల్లో వాళ్ళకళ్ళు ప్రత్యేకంగా మీ మీద పడి విపరీతంగా వేడుస్తున్నారు. అలాగా ఆ వ్యక్తి ఎవరనేది కూడా మీరు ఖచ్చితంగా అంచనా వేయగలుగుతారు. వాళ్ళేంటంటే ఇలా మిమ్మల్ని చూడలేకపోతున్నారండి. మీరు చక్కదనాన్ని చూడలేకపోతున్నారు. కాస్తో కూస్తో మీ భాగస్వామితో, మీ కుటుంబంతో మీరు సంతోషంగా ఉండడం వల్ల వాళ్ళు చూడలేకపోతారు. ఇవన్నీ చూడలేక మీ ఎదురుగా నవ్వుతూనే నటిస్తూ ఉంటారు. నవ్వుతూనే ఉంటారు మిమ్మల్ని తిడుతూ. అంటే అసలు మీకు డౌట్ కూడా రావచ్చా అన్నట్టుగా మీ మీద నడుస్తారు. ఎలాగైనా సరే మీ మీద ఎప్పుడు ఏదో ఒక విధంగా ఏడుస్తూ ఉంటారండి. అలా కానీ మీకు సందేహం కూడా కలగదు.
అంతగా వాళ్ళు మీ ఎదుట నటిస్తూ ఉంటారు. కానీ మిమ్మల్ని కళ్ళతో చూడలేక కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు. అవి చూడలేక మీ కుటుంబంలో గొడవలు పెరగడం అంటే మీ భార్యకు అంటే మీ భార్య మీద కావచ్చు, మీ భర్త మీద లేనిపోని చాడీలు లేదా మీ భర్తకు మీద లేనిపోని చాడీలు, మీ భార్యాభర్తల మధ్య గొడవలు, మీ బిడ్డలకు మీద లేనిపోని చాడీలు, అలాగే ఒక్కొక్కసారి పుట్టింటి నుండి కూడా అండి, పుట్టింటి తరపున మీ తల్లిదండ్రులకు కూడా మీ మీద లేనిపోని చాడీలు చెప్పడం, నిందలు వేయడం, మిమ్మల్ని తలెత్తుకోకుండా చేయటం, ఇలా చాలా రకాలుగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళెవరో మీరు గ్రహించి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని దూరం పెట్టేయండి. మీకు కుదిరితే వాళ్ళేంటంటే ఇంకా కొన్ని రకాల వంటి చెడు ప్రయోగాలు, చెడు పూజలు కూడా చేపిస్తున్నారు. కాకపోతే మీరు చేయవలసిందేమిటి? వాళ్ళ చేతులలో ఏమన్నా పెడితే తినమాకండి. అంటే మంచినీళ్ళు కావచ్చు, లేకపోతే ఏదైనా టిఫిన్ కావచ్చు, భోజనమైనా సరే, వాళ్ళ దగ్గరలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ చేతులు ఏమైనా పెడితే అది మీరు తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళు మామూలు వ్యక్తులు కాదండి. వాళ్ళు నమ్మడానికి లేదు. వాళ్ళు అన్నిట్లో కూడా ఆరితేరి ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ చేతుల మీదకి ఏదైనా తిన్నా, ఇచ్చినా, తాగమని ఇచ్చినా, లేకపోతే ఏదైనా పూజలు చేస్తామని చెప్పేసి ఇచ్చినా, ఏ రూపంలో ఇచ్చినా కూడా మీరు వాళ్ళ చేతులతో ఇస్తే మాత్రం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవద్దు. మీరు ఇది తప్పక గుర్తుంచుకోండి. కాదు కూడదని తింటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే వాళ్ళు అంతగా మీ మీద ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని మరీ తీసుకుని వచ్చి ఇవ్వాలంటే అవసరం లేదు కదండి అక్కడ. మీకేంటంటే ఏ ఆలోచన లేకుండా మీరు తినేస్తూ ఉంటారు. కానీ జాగ్రత్త, అలా తినే మీరు నమ్మితే మాత్రం చాలా నష్టపోతారు. ఇంకా కావాలంటే వాళ్ళు మీ ఎదురుగా తినేసి చూపిస్తారు, కానీ అలా కూడా మీరు తీసుకోవద్దండి. అలాంటి వాళ్ళ చేతులతో మీరు వాళ్ళు ఏది ఇచ్చినా సరే మీరు తీసుకోవద్దు. అలాగే కొన్ని రకాల వంటి చెడు పూజలు కావచ్చు, చెడు ప్రయోగాలు, నిమ్మకాయలతో పూజలు అన్నీ కొంతమందికి చెప్పేసి ఇలా మీ గురించి చెప్పి ఏడటం, వాళ్ళ కొన్ని రకాల వంటి ప్రయోగాలు చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. దానివల్ల కూడా మీకు చాలా రకాల సమస్యలు, అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న సమస్యలన్నీ మీకు వస్తున్నాయి. కాబట్టి సింహరాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దండి. అలానే 4 దిక్కులు కలిసే రోడ్డుకి వాళ్ళు ఏంటంటే ఎక్కడికైనా ఏదైనా ప్రదేశానికి రమ్మని పిలిచినా, పూజలు చేస్తామని కానీ, లేకపోతే ఎక్కడైనా సరే తోడు రమ్మని కాక, లేకపోతే ఏదైనా ఊళ్ళకి వెళ్తున్నామని రండి అని కానీ మీరు వెళ్ళారనుకోండి, అలాంటి వాళ్ళని నమ్మి దయచేసి మీరు ఎక్కడికి వెళ్ళవద్దండి. ఇది మీరు తప్పక గుర్తుంచుకోవాలి. ఇది గుర్తుంచుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు ఆ చెడు నుంచి బయటకు పడాలి అంటే ఈ పరిహారం చేసుకుని మీరు ఏం చేస్తారంటే, మీరు ఆంజనేయ స్వామి వారికి ఎక్కువగా పూజలు చేస్తుండండి. మీరు మంగళవారం రోజున చక్కగా స్నానానికి కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను తీసుకుని, ఆ కొబ్బరికాయకి చక్కగా సింధూరం రాసి ఆంజనేయ స్వామి యొక్క పాదాల దగ్గర పెట్టేసి, ఆ కొబ్బరికాయ ఏంటంటే చక్కగా ఎర్రటి దారాన్ని 11 సార్లు చుడుతూ మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి. స్వామి, మా ఇంటి మీద ఏ చెడు దృష్టి పడకూడదు, ఎవరి ఏడుపులు మా మీద ఉండకూడదు అని ఆ స్వామివారికి నిండు మనసుతో దండం పెట్టుకొని, మీరు ఒక మంగళవారం రోజున ఒక కొబ్బరికాయని తీసుకుని మీ ఇంటి గుమ్మానికి బయట వైపు చక్కగా కట్టుకోండి. అలా చేయడం వల్ల వాళ్ళు చేసే చెడు ప్రయోగం అనేది మిమ్మల్ని, మీ ఇంటిని తాకలేదండి. అలాగే మీరు కాస్త బియ్యపు గింజలు కానీ లేదా పెసరు కానీ, అంటే ఒక స్పూన్ అలా చేతితో తీసుకుని మీ యొక్క శత్రువుల పేర్లు చెప్పుకొని, ఇప్పుడు మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో తెలిసింది కూడా మీకు కొన్ని సందర్భాలు బట్టి తెలుస్తుందండి. మీ మనసులో కాస్త ఎవరు లేని చోట, అంటే మీ ఇళ్ళ పక్కన కొంచెం ఏదైనా ఖాళీ ప్రదేశాలు అలా ఉంటాయి కదండి, అలాంటి చోట వెళ్ళేసి వాళ్ళ పేరు చెప్పుకొని కాస్త గుట్టుగా, అంటే ఒక గుంతలాగా తవ్వేసి ఆ పెసర గింజలు కావచ్చు, బియ్యపు గింజలు కానీ, వీళ్ళు చేసేది చెడు ఏది కూడా మాకు నష్టాన్ని కలగజేయకూడదు, మాకు ఎటువంటి ఆపద రాకుండా చూడు తండ్రి అని చెప్పేసి ఆ గుంటలో వాటిని పెట్టేసి, దాని మీద మట్టి వేసేసి, దాని మీద ఒక నిమ్మకాయ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా రండి. ఈ పరిహారం వచ్చేటట్టుగా ఆదివారం సాయంత్రం సంధ్యా సమయంలో కానీ, లేదా శనివారం కానీ, అమావాస్య గడియలలో లేదా పౌర్ణమి తిథులలో కానీ, ఇలాంటి రోజుల్లో మీరు ఈ పరిహారం చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. అలాగే మీరు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి మీ చేతులతో ఒక చెంబుడు నీరుతో కానీ, పాలతో కానీ అభిషేకం చేయండి. అలా చేయడం వల్ల మీకు జాతకంలో ఉన్నటువంటి దోషాలు, ఈ దిష్టి గ్రహాల యొక్క చెడు అనేది మిమ్మల్ని తాకకుండా ఉంటుంది. శివ ఆరాధన కూడా మిమ్మల్ని ఆ సమస్య నుంచి బయటపడవేస్తుంది. అలాగే మీరు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పసుపు కుమ్మలతో పూజ చేయండి. ఒక్కసారి ప్రయత్నం చేయొచ్చు. చక్కగా పసుపు కొమ్మలతోటి లక్ష్మీదేవి పాదాల వద్ద మీ యొక్క కోరికను చెప్పుకుంటూ, లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాలు చదువుకుంటూ, పసుపు కొమ్మలతో పూజ చేసుకుని, ఒక చిన్న బెల్లం ముక్కను కానీ లేదా చక్కెర పాయసం కానీ నైవేద్యంగా పెట్టడం వల్ల మీకున్న ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, వాళ్ళ వల్ల కలిగించే ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు చాలా చక్కగా బయటపడతారండి. ఇక చివరిగానండి, ఈ సింహరాశి జాతకుల కంటే మీకు నరదిష్టి అనేది చాలా భయంకరంగా ఉందండి. కాబట్టి ఈ శక్తివంతమైన పరిహారం ఇది ఎల్లుల్లి పరిహారం అండి.
మీరు ఏం చేస్తారంటే మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు అయినా మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఎల్లుల్లి రెబ్బ అంటే మనకు వంటగదిలోనే దొరుకుతుంది కదండీ! ఒక వెల్లుల్లి రెబ్బను మీ దగ్గర జోబులో కానీ, పర్సులో కానీ పెట్టుకుంటూ ఉండండి. మీ పని పూర్తయిన తర్వాత దాన్ని బయట పడవేయొచ్చు. అలా మీరు ఒక 10 ఎల్లుల్లి రెబ్బలు చక్కగా ఒక అంటే మూటలాగా కట్టేసుకొని అంటే వెల్లుల్లికి చివరి వైపు మూలలాగా సన్నగా ఉంటుంది కదండీ! వాటిని మీరు చక్కగా ఒక మూటలాగా కట్టేసి అంటే ఒక 10 వెల్లుల్లి రెబ్బలతో వెల్లుల్లి మాలలాగా సిద్ధం చేసుకోండి. ఆ పరిహారం ఎప్పుడు చేస్తా అంటే మంగళవారం రోజున చేయండి. చాలా మంచిదండి. అలా చక్కగా 10 ఎల్లుల్లి రెబ్బలతో వెల్లుల్లి మాలలాగా సిద్ధం చేసుకొని మీరు మంగళవారం రోజున ఇంట్లో పూజ చేసుకొని పూజ గదిలో ఆ ఎల్లుల్లి మాలను ఉంచేసి వాటి మీద పసుపు, కుంకుమలు చల్లుతూ చక్కగా పూజ అనేది చేసుకోండి. తర్వాత మీ ఊరిలో గ్రామదేవత ఉంటుంది కదండీ! ఆ గ్రామదేవత దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకొని పానకము, వడపప్పు నైవేద్యంగా తయారు చేసి ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత నలుగురు భక్తులకు కూడా వాటిని మీరు ప్రసాదంగా పంచి మళ్ళీ ఇంటికి వచ్చేసిన వెల్లుల్లి మాల ఉంటుంది కదండీ! మీరు పూజ చేసిన ఆ ఎల్లుల్లి మాలను ఏంటంటే మీ ఇంటి గుమ్మాన్ని బయట వైపు తగిలించాలి. ఇలా చేయడం వల్ల మీకు ఆ శత్రువులు చేసిన చెడు ప్రయోగాలు కావచ్చు, ఇంట్లో గొడవలు కావచ్చు, లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇవన్నీ తగ్గిపోతాయండి. ఎందుకంటే ఎల్లుల్లి దుర్గాదేవి స్వరూపం. వెల్లుల్లి ఏంటంటే శత్రువులను మిత్రులుగా చేస్తుంది. శత్రు ప్రయోగాలు ఏది కూడా మీ మీద పడకుండా కాపాడుతుంది. కాబట్టి ఈ ఎల్లుల్లి పరిహారం అనేది చాలా పవర్ఫుల్ పరిహారం చెప్పుకోవచ్చు. అయితే ఈ పరిహారాన్ని చక్కగా నియమ నిష్టలతో శుద్ధిగా చేసుకోవాలి. నాన్ వెజ్ తినకుండా, నలుపు రంగు బట్టలు వేసుకోకుండా భార్యాభర్తలు ఆ ఒక్కరోజు బ్రహ్మచర్యను పాటించి చక్కగా ఈ వీడియో చెప్పిన విధంగా ఒక్కసారి ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు మంచి ఫలితం అనేది తప్పకుండా కలుగుతుంది. కాబట్టి ఈ పరిహారం అనేది ఆ చెడు నుంచి మిమ్మల్ని చక్కగా పూర్తిగా బయటపడవేస్తుందండి. కాబట్టి ఇలా చేయండి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ పరిహారం కూడా చేసుకోండి. ఒక నిమ్మకాయని ఏంటంటే మీరు ఆడవాళ్ళైతే ఎడమ చేతితో, మగవాళ్ళైతే కుడి చేతులతో పట్టుకొని మీ తల చుట్టూ దిష్టి తీసుకోవాలండి. వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ వాళ్ళ చెడు అంతా మాకు తాకకూడదు, ఆ చెడు ఏడుపులను కూడా మా మీద పడకుండా కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పుకొని మీ ఎడమకాలతో ఆ నిమ్మకాయను తొక్కి వేసేయండి. ఇలా చేయడం వల్ల కూడా ఆ చెడు అనేది మొత్తం చాలా వరకు కూడా క్లియర్‌గా అయిపోతుందండి. ఇది 4 దిక్కుల కలిసే రోడ్డు దగ్గర ఈ పరిహారం అనేది చేయాలి. ఈ పరిహారాలు ఆదివారం కానీ, మంగళవారం కానీ, అమావాస్య తిథులలో కానీ, పౌర్ణమి తిథులలో మిగిలిన రోజుల్లో అంటే మీరు శుద్ధిగా ఉన్నప్పుడు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చండి. ఇలా చేయడం వలన మనం చెప్పుకున్నటువంటి ఈ శత్రులు మిమ్మల్ని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. కానీ ఈ ఇద్దరు కిలాడి స్త్రీలతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు వాళ్ళు ఎవరు, ఆ శత్రులు ఎవరు ఏంటి అనేది మీకు చక్కగా అర్థమైంది కదండీ! అలాగే ఈ వీడియోలో చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఇక మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. ఆ హనుమంతుడి దయ వల్ల మీకు అన్ని విధాలుగా శుభాలే జరగాలని నేను కోరుకుంటున్నానండి. చూశారు కదండి! ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసి వాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.